Hi friends, you welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. So here we are discussing daily current affairs. దీనిలో 17th January MCQs మనం డిస్కస్ చేస్తున్నాం. డైలీ MCQs మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం. వాటిలో భాగంగా 17th January రిలేటెడ్ MCQs డిస్కస్ చేద్దాం. సో మూవింగ్ టు ద ఫస్ట్ వన్. Which will be the first human-made object to reach a distance of 1 light day from Earth? 1 light day from Earth. So the first human-made object to reach a distance of 1 light day from the Earth will be, so Vanguard 1 and Voyager 1, Pioneer 10, Aqua 5, Pioneer 11. So Voyager 1 spacecraft anamata. Voyager 1 spacecraft. So then NASA వాళ్ళదన్నమాట. NASA's Voyager 1. This historic milestone is expected to occur around November 15th, 2026. 2026 November 5th నాటికి దీన్ని 1 light year డిస్టెన్స్కి రీచ్ అవ్వడానికి స్కోప్ కనిపిస్తుంది అనమాట. హ్యూమన్ మేడ్ ఆబ్జెక్ట్ మానవులు తయారు చేసిన అనమాట. సో హిస్టారిక్ మైల్ స్టోన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు అక్కర్ అరౌండ్ November 15th, 2026. ద ఫస్ట్ హ్యూమన్ మేడ్ ఆబ్జెక్ట్ టు రీచ్ అ డిస్టెన్స్ ఆఫ్ 1 light day ఫ్రమ్ ఎర్త్. ఎర్త్ నుంచి 1 light day మూవ్ అవడం అనమాట. ఇది ఎర్త్ అనుకోండి. ఎర్త్ అనే ఆబ్జెక్ట్ నుంచి 1 light year ప్రయాణించడానికి ఇంట్రడ్యూస్ చేసిన స్పేస్ క్రాఫ్ట్ అనమాట. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఇంట్రడ్యూస్డ్ బై నాసా. సో 1 light day is the distance that light travels in 24 hours. Light travels in 24 hours is called 1 light year. 1 light day anta. So then which is approximately 16.1 billion miles. దాదాపుగా మనకి 25.9 బిలియన్ కిలోమీటర్స్ అనమాట. ఇది బిలియన్ కిలోమీటర్స్ ఇంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది అనమాట ఇది. సో ఎప్పటికేనంటే November 15th, 2026కి అది రీచ్ అయ్యే స్కోప్ ఉందన్నమాట. కమ్యూనికేషన్ డిలే ఎట్ దిస్ డిస్టెన్స్, రేషియో సిగ్నల్ సెంట్ ఫ్రమ్ ఎర్త్ టు ద స్పేస్ క్రాఫ్ట్ విల్ టేక్ అ ఫుల్ 24 hours టు అరైవ్. దట్స్ అ కాంటెక్స్ట్ అనమాట. దీని అంటే అడ్వాంటేజ్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ద అచీవ్మెంట్ ఈస్ ద సింబాలిక్ బెంచ్ మార్క్ హైలైటింగ్ ద immense scale of space and the incredible longevity and persistence of the Voyager mission, which was launched in 1977 with the 1970s technology anamata. So Voyager 1 is already most distant human made object and the first enter in interstellar space in 2012 anamata. 2012 లో ఇంటర్స్టెలార్ స్పేస్లోకి ఎంటర్ అయింది. ఇది ఎప్పటికి రీచ్ అవుతుంది అని అంటే 1 light year టర్న్ November 15th, 2026 అనమాట. మనకి సింపుల్గానే క్వశ్చన్ అడుగుతాడు, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటాడు, నాసా. ద Voyager 1 అనమాట. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. బి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. The USA declared the Muslim Brotherhood a terrorist organization. It is related to which of the following అంటాడు. సో USA declared a Muslim Brotherhood ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అనమాట ఇది. ఈ ముస్లిం బ్రదర్హుడ్ అనేది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఈజ్ ప్రైమరీ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఏ కంట్రీకి సంబంధించింది? ఈజిప్టా, లెబనానా, జోర్డానా, ఆల్ ఆఫ్ ద అబవ్, ఏ అండ్ బి అన్నాడు. ఈ ముస్లిం బ్రదర్హుడ్ అనేది మనకి ఇది మనకి జనరల్గా ఏంటి అని అంటే ఈజ్ అ మెటీరియల్ సపోర్ట్ ఫర్ ద పాలస్తీనియన్ మిలిటెంట్ గ్రూప్ హమాస్ అనమాట మేజర్గా. సో ఇక్కడ ఏంటి అని అంటే ద యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద ట్రెజరీ అండ్ స్టేట్ డిపార్ట్మెంట్ అఫీషియల్లీ డెసిగ్నేటెడ్ ద లెబనాన్ అండ్ ఈజిప్షియన్ అండ్ జోర్డాన్ branches of the Muslim Brotherhood as a terrorist organization in January 2026. Jan 2026లో ఈ మూడు దేశాలకు సంబంధించిన
ఈ ముస్లిం బ్రదర్హుడ్ అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని దెన్ ఇట్స్ రికగ్నైజ్డ్ యాజ్ అ డిక్లేర్డ్ యాజ్ అ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. దట్ ఇస్ అ పాయింట్ అనమాట. ఏ కంట్రీకి సంబంధించిందని అడుగుతాడు. సో దట్ ఇస్ అ పాయింట్ అనమాట. సో ఇదేంటి అని అంటే, ఈ ముస్లిం బ్రదర్హుడ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, పాలస్తీనియన్ మిలిటెంట్ గ్రూప్, పాలస్తీన్ మిలిటెంట్ గ్రూప్, పాలస్తీనియన్ మిలిటెంట్ గ్రూప్, దట్ ఈజ్ హమాస్ నుంచి జనరేట్ అయినదే ఇది అని చెప్తారన్నమాట. పాలస్తీనియన్ మిలిటెంట్ గ్రూప్ హమాస్ నుంచి వచ్చిన ఈ ముస్లిం బ్రదర్హుడ్ ఏ కంట్రీస్లో మనకు కనిపిస్తుంది అంటే ఈజిప్ట్, లెబనాన్, జోర్డాన్ అనమాట. సో ఆల్ ఆఫ్ ద అబవ్ కదా, ఆల్ ఆఫ్ ద అబవ్. ఏ అండ్ బి అన్నాడు, ఏ అండ్ బి కాదు. సో ఏ అండ్ బితో పాటు సి కూడా అవుతుంది కాబట్టి ఆల్ ఆఫ్ ద అబవ్ కరెక్ట్ వన్. ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. Moving to the next question. Where has the Indian Olympic Association recently launched the National Olympic Education and Development Program? Where has the Indian Olympic Association recently launched the National Olympic Education and Development Program? National Olympic Education and Development Program, NOEDPN. So the Indian Olympic Association has unveiled two major institutional reforms aimed at strengthening the India's Olympic ecosystem with the launch of the ఒకటి ఏంటి అని అంటే, ఈ రెండింటిలో రెండు చేంజెస్ తీసుకొచ్చారు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. దానిలో ఫస్ట్ది ఏంటి అని అంటే నేషనల్ ఒలింపిక్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇది ఒకటి, దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం ఒకటి. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ దాట్ ద ఫార్మల్ రీయాక్టివేషన్ ఆఫ్ ద నేషనల్ ఒలింపిక్ అకాడమీ, reactivation of a formal National Olympic Academy. National Olympic Academy. సో ఇవి కొత్తగా తీసుకొచ్చిన చేంజెస్ అనమాట, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తీసుకొచ్చిన చేంజెస్ అనమాట. సో ద ఇనిషియేటివ్ సిగ్నల్ renewed emphasis on athlete-centric development, Olympic values and long-term capacity building within Indian sport. ఇండియన్ స్పోర్ట్స్లో ఇలాంటి చేంజెస్ తీసుకురావాలి అనేది కాన్సెప్ట్ అనమాట. అంటే స్ట్రెంథన్ చేయాలి, డోపింగ్ లాంటి వాటికి దూరంగా ఉండాలి. అంతేకాకుండా సో మనకి వీటితో పాటు ఏంటి అని అంటే ఇండియన్ ఒలింపిక్స్కి ఒక రికగ్నిషన్ అంటూ రావాలి మార్కెట్లో అనేది దీని మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో దెన్ బోత్ మీటింగ్స్ వర్ హెల్డ్ ఇన్ ఎక్కడ అని అడుగుతున్నాడు, ఈ మీటింగ్స్ ఎక్కడ జరిగాయి అని అడుగుతున్నాడు. సో వేర్ హ్యాస్ ద ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ రీసెంట్లీ లాంచ్ ద నేషనల్ ఒలింపిక్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దీన్ని ఎక్కడ లాంచ్ చేశారని అడుగుతున్నాడు. దట్ ఇస్ అ క్వశ్చన్. సో దెన్ దీని గురించిన పాయింట్ మనం ఒకసారి హైలైట్ చేద్దాం. NOEDP is a comprehensive national framework designed to deliver structured education and development initiatives across the Olympic ecosystem anamata. So it will be implemented in collaboration with the national sports federations. And then ఆప్షన్స్ లో మనకి ఏమేమి ఇచ్చాడు, ఎక్కడెక్కడ దీన్ని టర్న్ చేశారని అంటున్నాడు కదా, దీన్ని ఎక్కడ లాంచ్ చేశారని అడుగుతున్నాడు. గుజరాత్ ఇచ్చాడు ఒక ఆప్షన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు అండ్ ఉత్తరప్రదేశ్ ఇవి ఇచ్చాడు. సో మనకి NOEDP ఇప్పుడు ఈ కంప్లీట్గా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్లో సో దెన్ మనకి కనిపించిన చేంజెస్ ఏంటి అంటే దే బ్రాట్ టూ చేంజెస్. వన్ ఈజ్ ఇంట్రడక్షన్ ఆఫ్ నేషనల్ ఒలింపిక్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. నేషనల్ ఒలింపిక్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, నేషనల్ ఒలింపిక్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఇది కదా మనకు అడుగుతున్నాడు, దీన్ని ఎక్కడ లాంచ్ చేశారని అడుగుతున్నాడు. దట్ ఈస్ ద పాయింట్ అనమాట, మనకి కావాల్సిన కాంటెక్స్ట్ అది. సో దీనికి రిలేటెడ్గా ఉన్న పాయింట్స్ మనం కొన్ని హైలైట్ చేద్దాం. ద ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఇస్ రికగ్నైజ్డ్ బై ద ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. అది ఎప్పటి నుంచో లాంగ్ రన్ నుంచి మనకి ఇది రికగ్నైజ్ అయి ఉన్న ఎంటిటీగా మనకి తెలుసు. సో ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ చూద్దాం. NOEDP కదా, రీయాక్టివేట్స్ నేషనల్ ఒలింపిక్ అకాడమీ ఎక్కడ అని అడుగుతున్నాడు. సో దెన్ లాంచ్ డెట్ గుజరాత్ అనమాట. సో ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. ఇట్ లాంచ్ డెట్ గుజరాత్. సో దెన్
నేషనల్ ఒలింపిక్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇంపార్టెంట్ అనేది హ్యాస్ reactivated the National Olympic Academy. It's a reactivated National Olympic Academy, NOA. This is a part. సో ఈ రెండు యాక్టివిటీస్ మనం అబ్జర్వ్ చేసినాం అనమాట. విచ్ ఈస్ అ నేషన్ వైడ్ ఫ్రేమ్వర్క్ ఎయిమ్డ్ అట్ స్ట్రెంథనింగ్ ద ఇండియాస్ ఒలింపిక్ ఎకోసిస్టమ్ త్రూ ద స్ట్రక్చర్డ్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్. దట్ ఇస్ అ పాయింట్ హియర్ వి హ్యావ్. సో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కనుక ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ న్యూస్లో ఉంది కదా. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, దెన్ ద ఫస్ట్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఒలింపిక్స్. ఇండియా ఫస్ట్ పార్టిసిపేటెడ్ ఇన్ ఒలింపిక్స్. India first participated in Olympics year 1900 అనమాట. 1900లో పార్టిసిపేట్ చేశారు. ద కంట్రీ వాజ్ రిప్రజెంటెడ్ బై ద నార్మన్ ప్రిచర్డ్ who has an Anglo-Indian and then it was suggested by the Sir Dorabji Tata suggested the need for a national level sports body to promote Olympic Games in United India. వీటిని ప్రమోట్ చేసింది ఎవరు అంటే సర్ డోరబ్జీ టాటా అనమాట. సో ఈయన ఇండియా ఫస్ట్ పార్టిసిపేట్ చేసింది ఒలింపిక్స్లో 1900లో. నార్మన్ ప్రిచర్డ్ ఈజ్ అ ఆంగ్లో ఇండియన్ హూ రిప్రజెంటెడ్ ఇండియా. అండ్ ఇన్ 1927లో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వాజ్ ఫార్మ్డ్. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వాజ్ ఫార్మ్డ్. Association was formed with the Sir Dorabji Tata as its founding president and Dr. Noheren as a secretary. Secretary akkarledu. Then Dorabji Tata vachinappiki first president anamata. First president of Indian Olympic Association. That's a point. Important annadi. So మనకి ఇక్కడ మనకి పిటి ఉషా కనిపిస్తున్నారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి ప్రెసెంట్ హెడ్గా ఉన్నది ఎవరు అంటే ప్రెసిడెంట్ దెన్ పిటి ఉషా. సో ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట మనకి. పిటి ఉషా మనకి వెరీ ఫేమస్ అథ్లెట్ కదా. పిటి ఉషా షీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. పిటి ఉషా ఇక్కడ కనిపిస్తున్నారు కదా. నౌ షీ ఈజ్ ద ప్రెసిడెంట్. ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? దెన్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఈజ్ ద డోరబ్జీ టాటా. సో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1927. India represented in Olympics, Paris Olympics 1900. So then present president P.T. Usha, the famous athlete, president of Indian Olympic Association, and then she joined in 2022 anamata. 2022లో ఈవిడ ప్రెసిడెంట్గా జాయిన్ అవ్వడం జరిగింది. That's a part. Moving to the next question, an important one. Moving to the next question. So in the 4th edition of the Niti Aayog's Export Preparedness Index, which state achieved the top position under that? Which state achieved the top position? So మనకి ఇక్కడ ఆల్రెడీ మనం దీని ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇండియా హ్యాస్ గోట్ దెన్ ఇండియాస్ ర్యాంక్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం అండ్ ఇండియా పొజిషన్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం ఇక్కడ. సో ఇక్కడ ఓవరాల్గా కనుక అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్ తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ ఇచ్చాడు. సో ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్లో 4th ఎడిషన్, ఇది ఎడిషన్ నెంబర్ 4th. ఎవరిస్తారు? నీతి ఆయోగ్. సో ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ ఈపీఐ అనమాట. టాప్ పొజిషన్ అచీవ్డ్ బై ద మహారాష్ట్ర achieved the top position, and then Tamil Nadu next and Gujarat have emerged as the top 3 states. సో తమిళనాడు అండ్ గుజరాత్ ఈ మూడు టాప్ 3 స్టేట్స్గా ఎమర్జ్ అయ్యాయని చెప్పాలి. 2024 ఇండెక్స్ అనమాట ఇది. దిస్ ఇండెక్స్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ అసెసింగ్ ద రెడీనెస్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ అండ్ పర్ఫార్మెన్స్. సో మహారాష్ట్ర లీడ్స్ నీతి ఆయోగ్స్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 2024 అండ్ తమిళనాడు టు బికమ్ ద సెకండ్
అండ్ దెన్ గుజరాత్ ఈజ్ ఇన్ ద థర్డ్ పొజిషన్ అనమాట. సో బట్ ఇక్కడ కాంటెక్స్ట్ కనుక చూస్తే స్టేట్ ర్యాంకింగ్స్ అండ్ చేంజెస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే గుజరాత్ ఇంప్రూవ్డ్ ఇట్స్ పొజిషన్ టు థర్డ్ ప్లేస్ ఫ్రమ్ ఫోర్త్. ఇప్పుడు థర్డ్ ప్లేస్కి వచ్చింది గుజరాత్. ఎర్లియర్ ఇట్ హ్యాస్ గోట్ అ ఫోర్త్ పొజిషన్ అనమాట. ఎర్లియర్ ఇట్ వాజ్ ఇన్ ఫోర్త్ పొజిషన్, ఇట్ రీచ్ టు ద థర్డ్ పొజిషన్. అండ్ దెన్ థర్డ్ ప్లేస్ ఫ్రమ్ ఫోర్త్, Uttar Pradesh and Andhra Pradesh rose to the fourth and fifth position. Maharashtra first, Tamil Nadu second, Gujarat third, earlier Gujarat fourth position, and fifth position, fourth position now is Uttar Pradesh, and fifth position occupied by Andhra Pradesh. And Telangana is in eighth position. Telangana is in eighth position అన్నమాట ఇక్కడ మనకి. సో దెన్ ఇక్కడ ఫిఫ్త్ సిక్స్త్ పొజిషన్ వచ్చినప్పటికి కర్ణాటక సిక్స్త్ పొజిషన్. అండ్ హర్యానా డ్రాప్డ్ 5 spots. అంతకుముందు హర్యానా బెటర్ పొజిషన్లో ఉండేది, హర్యానా డ్రాప్డ్ 5 positions అనమాట. దెన్ ఇట్స్ రీచ్ టు 10th పొజిషన్. 10th పొజిషన్కి రీచ్ అయింది హర్యానా. సో ఫస్ట్ పొజిషన్ మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక టాప్ 6 పొజిషన్స్ అనమాట. తెలంగాణ ఆక్యుపైడ్ 8th పొజిషన్. అనమాట ఇక్కడ. దట్ ఇస్ అ కాన్సెప్ట్ హియర్. సో పారామీటర్స్ వచ్చేటప్పటికి 50 వైటల్ మెట్రిక్స్ తీసుకుంటారు ఇక్కడ, 20 డిజైరబుల్ వన్స్ని అబ్జర్వ్ చేస్తారు ఇక్కడ. వాటిలో దెన్ ఎక్స్పోర్ట్కి రిలేటెడ్గా వీటి పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని టర్న్ చేయడం జరిగింది అనమాట. ఇన్ స్మాల్ స్టేట్స్ కేటగిరీ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, స్మాల్ స్టేట్స్ కేటగిరీలో దెన్ 9 ఎమర్జెంట్ లీడర్షిప్ ఇంక్లూడింగ్ ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ ఇవి కూడా ఈ లీడ్లోకి రావడం జరిగింది అనమాట. అది స్పెషల్ థింగ్ మనకి. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ కొన్ని స్పెషల్ థింగ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే, తెలంగాణ 8th పొజిషన్ అని చెప్పుకున్నా, తెలంగాణ ఆక్యుపైడ్ 8th పొజిషన్ అనుకున్నా. అండ్ దిస్ నేషనల్ కంపారిజన్ కనుక చూస్తే మహారాష్ట్ర టాప్ ఆఫ్ ద లిస్ట్ విత్ ద స్కోర్ కూడా ఒకసారి చూద్దాం. మహారాష్ట్ర విత్ ద స్కోర్, ఎందుకంటే టాప్ 1 కదా, స్కోర్ అడిగినా కూడా ఛాన్స్ ఉంది, 68.01% అనమాట. అండ్ ఆంధ్రప్రదేశ్ ఆక్యుపైడ్ 5th ర్యాంక్ ఆల్రెడీ, దెన్ వి కమ్ అక్రాస్ దట్ వన్. సో తెలంగాణ విత్ 8th ర్యాంక్లో ఉంది. 8th ర్యాంక్ ఇట్స్ కంట్రిబ్యూటింగ్ 5% ఆన్ జీడిపి, 5% టు ఇండియాస్ జీడిపి. తెలంగాణ ఎక్స్పోర్ట్స్లో 8th పొజిషన్లో ఉంది అండ్ ఇట్స్ కాంట్రిబ్యూటింగ్ 5% టు ద ఇండియాస్ జీడిపి. దట్ ఇస్ అ స్పెషల్ థింగ్. సో తర్వాత ఇక్కడ మనం ఒకసారి ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్ని కొన్ని యాడ్ చేసుకోవాలి దీనిలోనే, ఈ పర్టికులర్ పాయింట్లోనే. సో ఈ ఎక్స్పోర్ట్స్లో కూడా ఏ ఏరియాస్లో ఎక్స్పోర్ట్స్ మనం టాప్ టర్న్ అవుతున్నాము అంటే, ఇక్కడ కాంటెక్స్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, స్ట్రెంగ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక టైం చూస్తే, లైఫ్ సైన్సెస్ హబ్స్ ఉన్నాయి మనకి. లైఫ్ సైన్సెస్ హబ్స్ అండ్ తర్వాత అంటే ఎలాంటివి అని అంటే, జీనోమ్ వ్యాలీ, ఫార్మాసిటీ, బల్క్ డ్రగ్ పార్క్స్. తెలంగాణ హ్యాస్ సాలిడిఫైడ్ ఇట్స్ స్టేటస్ యాజ్ అ గ్లోబల్ హబ్ ఫర్ లైఫ్ సైన్సెస్. లైఫ్ సైన్సెస్కి మనకి తెలంగాణ టాప్ హబ్గా ఉందన్నమాట. లైఫ్ సైన్సెస్కి జీనోమ్ వ్యాలీ ఇక్కడదే, జీనోమ్ వ్యాలీ. తర్వాత పోతే ఫార్మాసిటీ, బల్క్ డ్రగ్ పార్క్స్ ఉన్నాయి ఇక్కడే. తర్వాత ఇలాంటివన్నీ అనమాట, వీటితోటి టాప్ పొజిషన్లో టర్న్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ హైదరాబాద్ ఈజ్ ప్లేస్ ఫర్ 1000+ డిఫెన్స్ ఎంఎన్సీస్. డిఫెన్స్ ఎంఎస్ఎంఈస్ దాదాపు ఇక్కడ 1000 పైన ఎంఎస్ఎంఈస్ ఇక్కడ ఉన్నాయి. సో అది కూడా ఒక స్పెషల్ టర్న్ అనమాట. అంతేకాకుండా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కూడా, ఏరోస్పేస్ పార్క్స్, ఇలా చాలా చాలా రంగాల్లో, చాలా ఏరియాస్లో టాప్ టర్న్లో ఉంది ఇదనమాట. ఇది తెలంగాణ అనమాట. దాంతోపాటు ఇప్పుడు మనకి టెక్స్టైల్స్ కనుక చూసామనుకోండి, టెక్స్టైల్స్లో మనకి కాకతీయ టెక్స్టైల్ పార్క్ వరంగల్ కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఇదొకటి ఫేమస్ టర్న్ అనమాట. అంతేకాకుండా జీసీసీ హబ్, ఈ జీసీసీ మనకి న్యూస్లో చాలా సార్లు వస్తూ ఉంటుంది. లైక్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అనమాట. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీ ఇస్తున్న ఏరియాస్ ఇవి.
గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అనమాట, జీసీసీస్ ఇవి కూడా. సో ఇది ఈ విధంగా. తర్వాత స్పెషల్ టర్మ్లో ఉంది మనకి తెలంగాణ. అదే ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ వైజ్ టాప్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్ మనం కంట్రీస్ కనుక చూసామనుకోండి, ఇండియాలో అయితే ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్లో మహారాష్ట్ర స్టూడెంట్ ఫస్ట్ పొజిషన్, సెకండ్ తమిళనాడు, థర్డ్ వచ్చేటప్పటికి గుజరాత్, ఫోర్త్ ఉత్తరప్రదేశ్, ఫిఫ్త్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 8th పొజిషన్ అనుకున్నాం. టాప్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ వరల్డ్ వైడ్ కనుక అబ్జర్వ్ చేస్తే, వరల్డ్ వైడ్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేసే కంట్రీస్లో యూఎస్ ఈజ్ ఇన్ టాప్ పొజిషన్ అనమాట. యూఎస్ఏ విత్ 28.17%, దెన్ ఇట్ ఆక్యుపైడ్ ఫస్ట్ పొజిషన్ ఇన్ ద వరల్డ్. సెకండ్ ఎక్స్పోర్ట్స్లో టాప్ 1 వచ్చేటప్పటికి 6.9% తోటి యూఏఈ ఉంది. తర్వాత థర్డ్ పొజిషన్లో రష్యా విత్ 5.21%తో ఉంది. అండ్ సౌదీ అరేబియా విత్ 4.01%తో ఫోర్త్ పొజిషన్లో ఉంది. కువైట్ వచ్చేటప్పటికి దెన్ ఇట్ ఆక్యుపైడ్ 3.7% అనమాట. సో ఫిఫ్త్ పొజిషన్లో. దిస్ ఇస్ ద వే హౌ లైక్ దీస్ countries then occupied their own position అనమాట. That is a term. That is a point. So then moving to the next one. So what is the answer here? Top A అన్నాడు. Answer B is the correct one. Moving to the next one. Next one. Who has recently been honored with the Nobel of the Environment Tyler Prize? Nobel of the Environment Tyler Prize. So then ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. మాధవ్ గాడ్గిల్, లాస్జో క్రాజన్ క్రాయ్, టాబీ కైర్స్, మారియా కార్నియా మెచాడో, మాధవ్ టోబీ. These are the options given. So American evolutionary biologist మనకి డాక్టర్ టాబీ కేర్స్ అనమాట. ఆన్సర్ సి, అమెరికన్ బయాలజిస్ట్ Dr. Toby Cares has been named as the winner of the 2026 Tyler Prize for Environmental Achievement. It is often referred as a Nobel of Environment. Nobel of the Environment అని పిలుస్తారు. Nobel of the Environment Prize అంటారు, దీన్ని టైలర్ ప్రైజ్ అని పిలుస్తాం. ఇలా మనకి నోబెల్ ప్రైజ్ లాగా నేమ్ తోటి రెఫర్ చేసే ప్రైజులు కొన్ని ఉన్నాయి. రామన్ మెగ్సెసే అన్నాం అనుకోండి, రామన్ మెగ్సెసే, ఈ రామన్ మెగ్సెసే అవార్డ్ని దెన్ దిస్ ఇస్ కాల్డ్ ఏషియాస్ నోబెల్ ప్రైజ్ అంటాం. ఏషియాస్ నోబెల్ ప్రైజ్. సో అలాగనమాట. అలాగే ప్రిట్జ్కర్ ప్రైజ్ ఇది వచ్చేటప్పటికి ఆర్కిటెక్చర్కి ఇస్తారు. ప్రిట్జ్కర్ ప్రైజ్ని నోబెల్ ప్రైజ్ ఫర్ ఆర్కిటెక్చర్ అంటారు. నోబెల్ ప్రైజ్ ఫర్ ఆర్కిటెక్చర్. సో అలాగే మనకి నోబెల్ ఫర్ మ్యాథమెటిక్స్, నోబెల్ ఫర్ మ్యాథ్స్ ఆర్ మ్యాథమెటిక్స్ అంట. దాన్ని మనకి మ్యాథమెటిక్స్ డైరెక్ట్గా నోబెల్ ప్రైజ్ లేదు, ఫీల్డ్ మెడల్ అనమాట. ఫీల్డ్ మెడల్ అని ఉంటుంది. It is called field medal. This field medal is treated as a Nobel Prize for Mathematics అంట. అంటే అఫీషియల్గా మ్యాథమెటిక్స్లో వీటిల్లో నోబెల్ ప్రైజెస్ లేవు. నోబెల్ ప్రైజెస్ ఈ ఫీల్డ్స్లో లేవు, కానీ వీటిని వాటికి రెఫర్ చేస్తారు. రామన్ మెగ్సెస్ అవార్డ్ ఏషియాస్ నోబెల్ ప్రైజ్, ప్రిట్జ్కర్ ప్రైజ్ నోబెల్ ప్రైజ్ ఫర్ ఆర్కిటెక్చర్, అండ్ దెన్ ఫీల్డ్ ప్రైజ్ నోబెల్ ప్రైజ్ ఫర్ మ్యాథమెటిక్స్. చాలామంది ఇది ఏబుల్ ప్రైజ్ అనుకుంటారు. ఏబుల్ ప్రైజ్ ఇస్ నాట్ అ నోబెల్ ప్రైజ్ బట్ ఇది కాదు. ఫీల్డ్ మెడల్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ దెన్ నోబెల్ ప్రైజ్ ఫర్ మ్యాథమెటిక్స్ అంటారు. అలాగే మనకి నోబెల్ ప్రైజ్ ఫర్ ఎన్విరాన్మెంట్లో నోబెల్ ప్రైజ్ ఫర్ ఎన్విరాన్మెంట్. జనరల్గా ఎన్విరాన్మెంట్కి నోబెల్ ప్రైజ్ డైరెక్ట్గా లేదు కదా. సో ఈ ఎన్విరాన్మెంట్ టైలర్ ప్రైజ్ ఈస్ కాల్డ్ సో నోబెల్ ప్రైజ్ ఫర్ ఎన్విరాన్మెంట్ అంట. దట్ ఈస్ ద కాంటెక్స్ట్. సో ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. దీనికి రిలేటెడ్గా మనం కొన్ని పాయింట్స్ చూస్తాం కదా, కొన్ని అడిషనల్ పాయింట్స్ మనం డిస్కస్ చేయాలి కదా. ఇక్కడ కనుక చూస్తే నోబెల్ ప్రైజ్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని పిలుస్తూ ఉంటారు. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ హర్ వర్క్ కనుక చూస్తే, షీ ఈజ్ అ ప్రొఫెసర్ ఇన్ ఆమ్స్టర్డామ్ యూనివర్సిటీ అనమాట. ఈజ్ రికగ్నైజ్డ్ ఫర్ హర్ పైనీరింగ్ రీసెర్చ్ ఇంటూ అండర్ గ్రౌండ్
mycorrhizal fungal networks. Underground mycorrhizal ఫంగల్ నెట్వర్క్స్. వీటి మీద రీసెర్చ్ చేసినందుకు ఈవిడికి ఈ ప్రైజ్ని ఇవ్వడం జరిగింది అనమాట. హర్ వర్క్ రివీల్డ్ దట్ దీస్ ఫంగల్ నెట్వర్క్స్ యాక్ట్ యాజ్ అ critical hidden carbon sinks, drawing down over 13 million tons of the carbon dioxide annually, which is essential for the climate stability. So climate stability ki ఈ కొరోజల్ ఫంగల్ నెట్వర్క్స్ ఎలా ఉపయోగపడతాయి అనే దాని మీద ఇవి రీసెర్చ్ చేయడం జరిగింది. కార్బన్ సింకింగ్ 13 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని సింక్ చేసుకోగల కెపాసిటీ పెట్టుకుంటుంది. కాబట్టి దాని క్లైమేట్ స్టెబిలిటీకి చాలా ఉపయోగపడుతుంది అనేది ఈవిడ కంక్లూషన్ బట్. అండ్ షీఈస్ ద ఫౌండర్ ఆఫ్, ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతాడు, షీఈస్ ద ఫౌండర్ ఆఫ్, వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ప్రాజెక్ట్స్ కానీ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే వాటిని అడుగుతాడు. షీ ఇంట్రడ్యూస్డ్, షీఈస్ ద కో ఫౌండర్ ఆఫ్ ద స్పన్ అనమాట, SPUN, సొసైటీ ఫర్ ద ప్రొటెక్షన్ అండ్ అండర్గ్రౌండ్ నెట్వర్క్స్. ఇట్ ఈస్ ద సొసైటీ ఫర్ protection of underground networks, so which uses underground atlas to map and advocate protection of these biodiversity hotspots anamata. So this award ganaka manam observe cheste, this award carries $2,50,000 US dollars cash prize, and then cash prize at Amsterdam లో జరిగే April 23rd 2026న దీన్ని ప్రజెంట్ చేస్తారనమాట. ఈ అవార్డ్ని ప్రజెంట్ చేస్తారు. అండ్ ద 2026 అవార్డ్ హైలైట్స్ ద అర్జెంట్ నీడ్ టు ప్రొటెక్ట్ సాయిల్ ఎకోసిస్టమ్. సో 2026 ఫోకస్ అంతా దేని మీద అంటే సాయిల్ ప్రొటెక్షన్ or protection of the soil ecosystem. That's a point. So then Toby Cares, American environmentalist and matter. That's a part. So answer C is the correct one here for us. Moving to the next one, the Karan Fries and Vrindavani breeds registered by the central government are related to which of the following? Cow, buffalo, buck, duck, hen and donkey. So the Karan Fries and Vrindavani breeds registered by the central government are related to the cattle one anamata. Cattle breeds ivi, and these are high yielding synthetic cattle breeds recently registered by the government of India to boost the national dairy sector. సో ప్రొడక్షన్, మిల్క్ ప్రొడక్షన్ చాలా అత్యధికంగా ఇచ్చే బ్రీడ్స్ అనమాట. సింథటిక్గా వీటిని ప్రిపేర్ చేశారు. ఆ సింథటిక్ క్యాటిల్ బ్రీడ్స్ అంటారు వీటిని. సో దెన్ కరణ్ ఫ్రైస్ అండ్ వృందావన్. సో దెన్ దీస్ ఆర్ బఫెలోస్ అన్నాడు, డక్ కాదు, హెన్ కాదు, డాంకీ కాదు, కవ్ అండ్ బఫెలో అని ఇచ్చాడు. సో దెన్ ఈ రెండు మనకి హోల్డ్ చేశాడు అనమాట ఆప్షన్స్లో. సో ఇట్స్ డెవలప్డ్ బై ద నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, NDRI, విచ్ ఈస్ ఇన్ కర్నాల్ అనమాట మనకి, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ కర్నాల్, హర్యానా. ఇది డెవలప్ చేసింది అనమాట యాజ్ అ క్రాస్ బిట్వీన్ ద ఇండిజినస్ థార్పార్కర్ కౌ అండ్ ద ఎక్సోటిక్ హోల్స్టీన్ ఫ్రెసిన్ బుల్ అనమాట. హోల్స్టీన్ ఫ్రెసిన్ బుల్, ఈ రెండింటి క్రాస్ బ్రీడ్ అనమాట. ఇది థార్పార్కర్ కౌ చాలా ఫేమస్ ఫర్ మిల్క్ దిస్ వన్ అనమాట, స్ట్రాంగ్గా ఉండే మోడల్ అది. సో ఈ రెండింటి నుంచి ఇంట్రడ్యూస్ చేసిన మోడల్ అనమాట ఇది. సో కౌ ఈజ్ ద కరెక్ట్ వన్, ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. సో వృందావని వాజ్ డెవలప్డ్ బై ద ICAR, ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో మనకి ఈ
వీటిల్లో వచ్చినప్పటికీ కరణ్ ఉంది కదా, ఈ కరణ్ ఫ్రైజ్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది ఎన్డిఆర్ఐ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కర్నాల్, హర్యానా. తర్వాత ఇంకొక మోడల్ ఉంది కదా వృందావని. ఈ వృందావని మోడల్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ఇట్ వాజ్ డెవలప్డ్ బై ఐసిఏఆర్. సో ఐసిఏఆర్ మనకి ఇండియన్ వెటనరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఐసిఏఆర్ ఇండియన్ వెటనరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఈ రెండు కలిసి టర్న్ చేసే విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ బరేలీ, ఉత్తరప్రదేశ్ అనమాట. రాయ్ బరేలీ అంటాం కదా, బరేలీ యూపీ. యా, మన సోనియా గాంధీస్ కాన్స్టిట్యుయెన్సీ రాయ్ బరేలీ. యా, బరేలీ, ఉత్తరప్రదేశ్ అనమాట. దట్స్ ద కాంటెక్స్ట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? సో ఆన్సర్ ఏ ఈస్ ద కరెక్ట్ వన్. Moving to the next one. Moving to the next question. Yeah. So who recently started the special screening campaign? Arundodaya for sickle cell anemia. సో స్క్రీనింగ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన స్టేట్ ఏదైనా ఉంటాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అండ్ తమిళనాడు. సో దాన్ని ఏ స్టేట్ మనకి సికిల్ సెల్ ఎనీమియా ఉంటుంది కదా, ఇవి మనకి రెడ్ బ్లడ్ సెల్స్ అనమాట, ఆర్బీసీ అంటాం కదా. ఇవి ఈ సికిల్ సెల్ ఎనీమియా కనుక ఎఫెక్ట్ అయితే దాన్ని ఇవి ఎలా టర్న్ అవుతాయనంటే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ మనకి స్పెరికల్ షేప్లో ఉన్న ఈ రెడ్ బ్లడ్ సెల్స్ సికిల్గా మారుతాయి, కొడవలి ఆకారంలోకి మారుతాయి అనమాట. సో ఇది సికిల్ అంటాం. సో ఇలాగ మారిపోతాయి అంటే హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ అనమాట. ఎనీవేస్ యాజ్ అ హోల్. సో దీనిని ఒక డ్రైవ్గా ఇంట్రడ్యూస్ చేసింది జనవరి 15న ఒక స్టేట్ గవర్నమెంట్ అనమాట. 2026న స్పెషల్ స్క్రీనింగ్ క్యాంపెయిన్ ఇంట్రడ్యూస్ చేశారు. దీని పర్పస్ ఏంటి అంటే టు అచీవ్ సికిల్ సెల్ ఫ్రీ మహారాష్ట్ర స్టేట్ టర్న్ చేయాలనుకుంది. ఎవరు అనౌన్స్ చేశారంటే మహారాష్ట్ర స్టేట్ అనమాట. టు మేక్ సికిల్ సెల్ ఫ్రీ మహారాష్ట్ర, sickle cell free Maharashtra by focusing on early detection and treatment, particularly 21 high prevalence tribal dominated districts. 21 districts లో ఈ ప్రాబ్లం ఎక్కడైతే ట్రైబల్ గ్రూప్స్లో బాగా అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళని కంట్రోల్ చేయడానికి దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్, అబ్సల్యూట్లీ కరెక్ట్ వన్. సో మహారాష్ట్ర ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Where recently has a month-long Boda festival of the Hathi tribe. Hathi tribe started under Hathi tribe. A month-long Boda festival. What is the name of the festival? Boda festival. Sikkim, Assam, Arunachal Pradesh, Himachal Pradesh, Tamil Nadu. So the month-long Boda festival name is Boda Chayohar. Boda Chohar antaru. Chohar, right word. Chohar festival. Hathi tribe recently started with a great culture fervor in a Transgiri region of the Sirmoor part of the Sirmoor district of Himachal Pradesh, and celebrating the Hathi people's distinct customs, social values and rich traditions with the communal feasts, music and rituals for its 3 lakh members anamata. దట్ ఇస్ అ స్పెషల్ టర్న్. హిమాచల్ ప్రదేశ్ మనకి ఇక్కడ ట్రాన్స్గిరి రీజియన్ అనమాట. ట్రాన్స్గిరి రీజియన్లో సిమోర్ డిస్ట్రిక్ట్లో దీన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. సో వాట్ ఇస్ ద ఆన్సర్? ఆన్సర్ డి ఇస్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. The year 2026 has been declared by the United Nations Organization as the International Year of which of the following అంటే సో ఇంపార్టెంట్ వన్. అది ఇలాంటివి అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్లో. మనకి ఆర్ఆర్బీస్కి అయినా లైక్ ఎస్బీఐ అయినా ఇలాంటి వాటిలో జనరల్గా పోస్ట్ చేస్తుంటాడు. జనరల్గా అడిగే క్వశ్చన్ అనమాట ఇది. యుఎన్ఓ రికగ్నైజ్ చేసిన పార్టీ ఏది అంటాడు. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. 2026ని యుఎన్ఓ ఎలా రికగ్నైజ్ చేసింది అని అడుగుతున్నాడు. సస్టైనబుల్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ ఇచ్చాడు ఒక ఆప్షన్. ఇండిజినస్ కమ్యూనిటీస్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్, రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోరలిస్ట్ అనమాట. క్లైమేట్ యాక్షన్ అండ్ బయోడైవర్సిటీ, లైవ్ స్టాక్ డెవలప్మెంట్ అండ్ డైరీ ఫార్మర్స్. సో దెన్ దిస్ వన్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోరలిస్ట్. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్.
So the United Nations has declared 2026 as the International Year of Rangelands and pastoralists to highlight the ecological importance of rangelands. ఈ రేంజ్ ల్యాండ్స్ అంటే ఏంటి అంటే మనకి పచ్చిక బయళ్ళు ఇల్లు ఇలాంటివి అనమాట. సో పచ్చిక బయళ్ళు ఉంటాయి కదా, పచ్చని ప్రదేశాలు అలాంటివి అనమాట. సో టు హైలైట్ ద ఎకలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఇన్ సస్టైనబుల్ ల్యాండ్ మేనేజ్మెంట్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ కోసం అనమాట. సో ఫుడ్ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కదా ఇవి. యానిమల్స్కి ఫుడ్ గ్రాస్ అదంతా దొరికేది ఇక్కడే కదా, రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోరల్స్ నుంచే కదా. కాబట్టి వాటిని హైలైట్ చేయడానికి ఈ పర్టికులర్ ఇయర్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోరల్స్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, దిస్ ఇస్ వన్ ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దిస్ ఇస్ ద వన్, ఇలా ఉంటాయన్నమాట. వై ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోరల్స్ 2026. There's a context. Moving to the next one. Who among the following was former member of the Lok Sabha, Rajya Sabha and the sports administrator who passed away on 6th January 2026? So Sharad Pawar, no. Suresh Kalmadi, Anil Deshmukh, Praful Patel, Sunil Gavaskar, wrong. Done kada. Suresh Kalmadi, he's a person, Suresh Kalmadi. Then senior Congress leader anamata. Senior Congress leader and a former union minister. Then passed away from Pune anamata, Pune, Maharashtra. A very special person. The former president of the Indian Olympic Association kuda. Indian Olympic Association former president kuda anamata. Former president. మనం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్లో చాలా మార్పుల గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. ఈ సర్వైవ్డ్ బై హిజ్ వైఫ్ అనమాట, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. కల్మాడి హ్యాస్ సర్వ్ యాజ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ రైల్వేస్ అనమాట. రైల్వేస్కి యూనియన్ మినిస్టర్గా కూడా టర్న్ చేయడం జరిగింది. హీ పాస్డ్ అవే. సో వాట్ ఇస్ ద ఆన్సర్ హియర్? సురేష్ కల్మాడి. ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ వన్. So these are the MCQs for this particular day. Then we will discuss some more MCQs in the coming session with the important MCQs. Okay. Thank you and good day.